ఈ ముక్క డాక్టర్ గారు ఇందాకే చెప్పారులే, నువ్వు వెళ్ళమ్మా. ప్రాణం పోసే హాస్పిటల్ సిబ్బందిని పట్టుకొని పార్వతి ప్రాణం ఎలా పోతుందా అని అడుగుతున్నారా పిన్ని? అలా మాట్లాడతావేంటి పెదబాబు? ఎవరైనా బతకాలని కోరుకుంటారు గాని మీరైతే పార్వతి చనిపోవాలని కోరుకుంటారని నాకు తెలుసు పిన్ని. పెదబాబు, మీరు చంద్రముఖి కలిసి కామన్ గా కుట్ర పన్నుతున్నారని కూడా తెలుసు. పిన్ని, నేను ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? బాబాయ్ ముఖం చూసి అమ్మకు తెలిస్తే నేనేమైనా చేస్తుందని, పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆలోచించి ఆగాను. ఇది మరీ అన్యాయం పెదబాబు. నా మీద నిందేస్తున్నావా? వద్దు, ఇంక అబద్ధం చెప్పి మీ మీదున్న జాలి కూడా పోయేలా చేసుకోవద్దు పిన్ని. చంద్రముఖి నేను కుట్ర పన్నుతున్నావా? అది పని మనిషి పార్వతి మీద. నింద కూడా నమ్మేలా ఉండాలి పెదబాబు. ద్రోహం తలపెట్టింది మీరే అని ఎవరైనా నమ్ముతారు. ఇంట్లో జరిగింది ప్రమాదం కాదు, హత్యా ప్రయత్నం అని రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది. పార్వతి తలలో గాజు ముక్కలు దిగిపోయాయంటే మీ పైశాచికత్వం తెలిసిపోతుంది. మా ఆయన మీద ఒట్టు పెదబాబు. నాకు పార్వతి శత్రువు కాదు. నేను తనకి ద్రోహం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఫట్టి ప్రమాణాలు చేయొద్దు పిన్ని. ముందు ఆ చంద్రముఖి ఎక్కడుందో చెప్పండి. చంద్రముఖి ఎక్కడుందో నాకేం తెలుసు? మీకు తెలుసు పిన్ని, చెప్పండి, చంద్రముఖి ఎక్కడ? దేవా సార్ అంత సీరియస్ గా అన్నిసార్లు అడుగుతుంటే చెప్పరేంటాంటీ? నువ్వు ఉండమ్మా, నీకు సంబంధం లేని విషయం ఇది. పిన్ని, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పార్వతి బ్రతికిందా మీరు బ్రతికిపోతారు. ఏదైనా జరిగిందా అమ్మ తర్వాత అమ్మ అనుకున్న చిన్నమ్మను కూడా చంపేస్తాను. షాక్ అయ్యారా ఆంటీ? దేవా చంపేస్తాడేమో అని భయం వేస్తుందా? పార్వతి చచ్చిపోతే పెదబాబు అన్నంత పని చేస్తాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.